హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? సమ్మర్ చాలా బీభత్సంగా టెంపరేచర్స్ హైలో ఉన్నాయి. బయటికి ఏదైనా అత్యవసరమైన పని అయితే తప్పితే బయటికి వెళ్ళొద్దు. వెళ్ళేటప్పుడు చాలా ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలో అవన్నీ కంపల్సరీ తీసుకుని వెళ్ళండి. ఏంటండి ఫస్ట్ వీడియో పెట్టగానే ఒక్కొక్క పిల్లని చూపిస్తున్నారు అనుకుంటున్నారా? వాడు మా ఫ్యామిలీ మెంబర్ అండి. వాడి పేరు హ్యాపీ, మా పెట్ అనమాట. ఈరోజు ఎందుకో వాడు కూర్చుంటే ఈవినింగ్ వాడు చేసిన అల్లరి చూస్తే వీడియో తీయాలనిపించింది. అందుకని చిన్న వీడియో తీశాను. వాడు అసలు ఎంత అల్లరి చేస్తాడు అనుకున్నారు. ఏదైనా తనకి ఇష్టమైన చేయకపోతే అలిగి లోపలికి వెళ్ళిపోయి రూమ్లో కూర్చుంటాడండి. అంతా చిన్నపిల్లలానే చేస్తాడు. ముఖ్యంగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, పెట్టని పెంచుకునే ఓపిక ప్లేస్ అన్నీ కనుక ఉంటే మ్యాక్సిమం వీలైతే ఒక పెట్టని పెంచుకుంటే మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అంతకుముందు ఎప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం అని హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎప్పుడు తిరగని హాస్పిటల్ ఉండదు, ఎప్పుడు తిరుగుతూనే ఉండేదాన్ని. అలాంటిది వీడు వచ్చిన తర్వాత చాలా వరకు బెటర్ అయ్యాను. కాబట్టి మీకు ఏదైనా పేషెన్సీ ఉండి వీలుండి మీకు అంత అనుకూలంగా ఉంటే తగిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుని ఒక పెట్టని పెంచుకోవడానికి చూడండి. అలాగే మా బాబుతో కలిపి చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడో. వాడు పరిగెత్తుతుంటే వీడు పరిగెత్తున్నాడు. వాడిని కొరకటం, బయటికి తీసుకెళ్ళమంటాడు, ఎత్తుకోమంటాడు. అలాంటి చాలామంది మీకు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, చూస్తూనే ఉంటారు. నాకు ఎందుకంటే హ్యాపీగా అనిపించి వీడియో తీస్తున్నాను. మీరు ఇదే కనుక ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అండ్ ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయడం మర్చిపోవద్దు. సమ్మర్లో తగిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుని బయటికి వెళ్ళండి. వీలైతే ప్లాంటేషన్ కూడా మీకు అందుబాటులో ఏదైనా సాయిల్ అది అందుబాటులో ఉన్న ప్లాంటేషన్ చేయండి. కొంచెం నేచర్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ టెంపరేచర్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇంకా రిమైనింగ్ వీడియో మా బాబుతో ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటుంది. అది చూడండి, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మ్యాక్సిమం వీలైతే ఒక పెట్టని పెంచుకోవడానికి ట్రై చేయండి. మొక్కలను కూడా పెంచుకోండి. జాగ్రత్తగా గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మన వంతు సహకారం మనం చేద్దామండి. షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. Okay, thank you all, once again.